హలో హలో అందరికీ. హాయ్ హాయ్ పావని, నా వాయిస్ వినపడుతుందా క్లియర్గా? హాయ్ నిఖిత. హాయ్, నా వాయిస్ వినపడుతుందా క్లియర్గా? రాహుల్, హాయ్ రాహుల్. నా వాయిస్ వినపడుతుందా క్లియర్గా? ఓ థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు ఇంకో 5 minutesలో జాయిన్ అవుతారంట, మనం వెయిట్ చేద్దాం. ఈలోగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి, మనం అడుగుదాం. హాయ్ అత్తమ్మా. వంట చేస్తున్నాను, ఇది చేస్తున్నాను రాహుల్. నా గురించి కాదు, హీరో గురించి ఏమన్నా పెట్టండి, మనం అడుగుదాం. శ్రీ విష్ణు గారి గురించి. తిన్నారా అందరూ? బ్రేక్ఫాస్ట్ అయిందా? ఎస్ ఐఎమ్ తెలుగు. బ్రేక్ఫాస్ట్ అయిందా అందరిది? వీకెండ్ వైబ్స్ ఏంటి? T20 మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తున్నారా? నేను ఫస్ట్ టైం గైస్ లైవ్ జాయిన్ అవ్వడం, నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మీ అందరితో. హలో శ్రీ విష్ణు గారు. హాయ్ 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 అండి. హాయ్. మీకోసం ఒక పికప్ లైన్ రాశాను. ఏంటది? ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఉంటుంది ఒక విజన్, ఎలా రా ఇది పాసిబుల్ అని మాకుంటుంది క్వశ్చన్. అది చెప్పడానికి వచ్చారు మృత్యుంజయ్ మూవీతో మన శ్రీ విష్ణు. ఓకే ఓకే, బాగుంది. ఏదో నా నిబ్బి తెలివితేటలతో రాశాను. ఓకే ఓకే, బాగుంది. నిజంగానే బాగుంది. చెప్పండి విష్ణు గారు, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫుల్ బిజీ ఉన్నారు. అవును అవును అవును. ఇప్పుడు ఈ వీక్ మృత్యుంజయ. యా, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ విష్ణు విన్యాసం సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా, ఈ మేము వీక్ వింటున్నాం. మృత్యుంజయ్ యా, ఈ ఈ ఈ వీక్ మృత్యుంజయ్ కూడా డెఫినెట్ గా అందరినీ మళ్ళీ ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ తో వస్తున్నా. సో డెఫినెట్లీ అందరూ కూడా చాలా థ్రిల్ అవుతారు. థ్రిల్లర్, యా, మంచి క్యాట్ అండ్ మౌస్ రేస్ లో ఉంటుంది అనమాట. సో యా, ఖచ్చితంగా. నేను మీకు కల్ట్ ఫ్యాన్ విష్ణు గారు. లైక్ సామాజ వర్గం నా మూవీ తర్వాత మీరు కామెడీతో మాకు చాలా కనెక్ట్ అయ్యారు. అంతకు అవును ముందు మీ మూవీస్ చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా ఉండేవి. అవును అలాంటి మూవీస్ కి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగా. అవునవునవునవును. యాక్చువల్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ కి ఎక్కువ యా, బాగా ఎక్కువ ఆదరించారు బాగా. ఆ, ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఒకటి ఎంటర్టైనర్ చేసినా ఒకటి కంటెంట్ అన్నట్టే ప్లాన్ చేసుకుంటున్నా. కానీ ఈ సో మూవీ ట్రైలర్ చూసాక అసలు ప్రాపర్ ఆ వింటేజ్ విష్ణు గారి వైబ్స్ లాగా అనిపిస్తుంది మాకు. ఫుల్ 4-5 గెటప్స్ లో కనిపించారు. అదంతా క్యారెక్టర్ లో ఉండే
ఇదనమాట. సో నచ్చుతుంది, డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. ఆ, యా, డెఫినెట్లీ. అసలు నేను ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా నాకు రాలేదు విష్ణు గారు. మీతోనే ఫస్ట్, వెరీ స్పెషల్. ఓకే ఓకే, అయితే నాది కొంచెం లక్కీ హ్యాండ్. డెఫినెట్ గా అయితే మీరు రేపటి నుంచి చాలా మంది సెలబ్రిటీస్ తో చేస్తారు. యా యా, నేను కూడా మీలాగే ఇంట్రోవర్ట్ ని. కాకపోతే ఇట్లా మీతో ఓకే. మాట్లాడాలి అంటే ఇట్లా దాంట్లో నుంచి ఫుల్ బయటకు వచ్చి ట్రై చేస్తున్నా. ఎక్కడైనా అట్లా తడబడితే చూసి చూడనట్టు వదిలే. అలాగే అలాగే వదిలేస్తాం. అండ్ ఆల్సో మీరు జాయిన్ అవుతున్నారంటే ఇట్లా మీరు ఫ్లాష్ మ్యాన్ లాగా పంచులేస్తూ ఉంటారు కదా. మాకు ఉమ్, కూడా ఒక 2-3 పంచులు పడి మా పంట ఉమ్. పండాలనుకున్నాను నేను. కానీ ఇది సీరియస్ మూవీ కాబట్టి మీరు ఆబ్వియస్లీ కొంచెం ఉమ్, మెయింటైన్ చేస్తారు. బట్ ఆ, అక్కడ వదలండి కుదిరితే. తప్పకుండా వదులుతా వదులుతా. యా. ఉమ్, రెబా మోనికా గారు, మీరు సుదర్శన్ గారు, ఇది ఆల్రెడీ మీ ముగ్గురిది హిట్ కాంబినేషన్ కదండి. కాకపోతే అందులో అవునవును మీరు కామెడీ. ఈ అవును. మూవీలో మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది ఇంకా క్యారెక్టర్ కి స్టిక్ అయిన సబ్ స్టోరీ అండి ఇది. బేసిక్ గా సామజ అంటే అంత రిలేషన్ దీని మీద ఉంటుంది. ఇది కంప్లీట్ రెబ్బా గారిది ఐపీఎస్ క్యారెక్టర్. యా యా. నేను ఒక ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేసుకునే పర్సన్. సుదర్శన్ నా ఫ్రెండ్ అనమాట. సో ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఓ జోయల్ గా ఉండే ఇది కాదు. అంటే మనకి సినిమా స్టార్ట్ అవటమే మనకి ఒక ఫిఫ్త్ గేర్ లో స్టార్ట్ అయిపోతుంది. ఓపెనింగ్ చాలా ఓకే. పేసీగా స్టార్ట్ అయిపోతుంది. వన్స్ నా క్యారెక్టర్ అది వచ్చిన తర్వాత నన్ను ఈ మధ్యన కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కువ చూస్తున్నారు కదా. సో నన్ను నాతో ట్రావెల్ కి ఒక 10 minutes టైం పడుతుంది. వన్స్ ఓకే. గేమ్ స్టార్ట్ అవటం మొదలైన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అదే ఆ డీలింగ్, ఆ కేస్ డీలింగ్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి స్టార్ట్ ఎండ్ వరకు అసలు మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ దందం అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సూపర్. సో ఇందులో మీరు మంచిగా థ్రిల్ అవుతాం. యా సూపర్ అండి. ఏదండి? ఇందులో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అది మేము ఎలాగో రేపు థియేటర్ లో చూస్తాము. కానీ రియల్ లైఫ్ లో మీరు ఆడియన్స్ పల్స్ ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసేసారు. అట్లా అసలు మాకు అలా అది ఏం కావాలో మీకు బాగా తెలుసు. ప్రతి అంటే కాన్సెప్ట్. అంటే ఆడియన్సే మనకి చెప్తా ఉంటారు కదండి ఏం కావాలో. ఆడియన్సే చెప్తారు. ఆ, అవును. అన్న ఎంటర్టైన్ చేయి, లేకపోతే అన్న ఇలాంటివి చేయి, అన్న ఇలాంటివి చేయి అని చెప్పి నాకు సజెషన్స్ ఇస్తారు. అవన్నీ సజెషన్స్ సీరియస్ గా కన్సిడర్ చేస్తాను నేను. యా యా. కొంచెం నాకు ఇచ్చే సజెషన్స్ కూడా అందరూ బయట నుంచి వచ్చే ఆడియన్స్ కానీ అందరూ కూడా చాలా ఓపెన్ గానే నేను అవైలబుల్ ఉంటా, ఓపెన్ గానే చెప్తారు. అవి తీసుకునే నేను అవి కన్సిడర్ చేసుకుని ఎక్కువ స్క్రిప్ట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాను కాబట్టి మీరు అలా అంటున్నారు. యా. అండ్ ఆల్సో 90% మీరు డెబ్యూ డైరెక్టర్స్ తోనే చేస్తూ ఉంటారు కదా. అసలు ఒక న్యూ 99%. యా 99% నిజం. ఒక న్యూ డైరెక్టర్ మీ దగ్గరికి వస్తే మీకు ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా వర్క్అవుట్ అవుతుందని మీరు అసలు ఎలా జడ్జ్ చేస్తారు? ఆడియన్ సినిమా ఎలా చూస్తారో కథ కూడా నేను మాక్సిమం అలాగే వింటానండి. బట్ కథ నచ్చిన తర్వాత నేను టచ్ అయిన జానర్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మనకి జర్నీ ఉంటుంది కదా, 2-3 సార్లు కలిసిన తర్వాత అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి బాగా నచ్చినప్పుడు అందరూ ప్రతిసారి ఫస్ట్ పర్ఫెక్ట్ అయిపోరు కదా. సో వాళ్ళకి యా. సపోర్ట్ కింద మంచి టెక్నీషియన్స్ ని ఇవ్వటం, ఆ, అలా స్లోగా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే డీల్ చేసుకుని స్టార్ట్ చేస్తాం అన్నమాట ఫిలిం. యాక్చువల్లీ రెబా జాన్ కూడా జాయిన్ అవుతా అంటున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నాం. యా. ఇంకేం గారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు? లేదండి, అంటే షార్ప్ 8 కి రమ్మన్నారు. హాయ్. Hey, I came at 7:40, 7:55. I was live and ready. Good morning. గుడ్ I mean, మార్నింగ్ I రెబా mean, గారు. good morning, Andy. Hello, Naru. బాగున్నాను. మీ పేరు రెబా మోనికా జాన్, నా పేరు మోనికా. Ah, ఓ. but spelling కొంచెం different గా ఉంది. No, Yeah. Maunika. It's Yeah. Maunika, but yeah. Yeah. అయ్యో. You are. I'm You little are. westernized version of my name. యా, కానీ అందరూ నన్ను మోనికా అనే పిలుస్తారండి. నాకు అలాగే అలవాటు అయిపోయింది. సో Yes, మోనికా అంటే super. ఇక్కడ కూడా I think people are pronouncing as Maunika. యా. చాలా మంది పేరు people actually say it as Maunika and not Monica, but my name is actually Monica. But it's okay, it's nice. యా. పర్లేదు.
యా So, మీరు చాలా బాగుంటారండి, క్యూట్ గా మలయాళీ కుట్టిలాగా ఉంటారు ప్రాపర్. thank you. Thanks, Andy. Now I want to look like Telugu Ammai. మీరు ఆల్రెడీ తెలుగు అమ్మాయి అయిపోయారు, సామాజిక వర్గంతో ఇంట్రడ్యూస్ అయ్యారు, తర్వాత స్వాతి రెడ్డి, ఇప్పుడు అసలు ఇంకా ఫుల్ సీరియస్ క్యారెక్టర్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా సూపర్ ఉన్నారు. Thanks, Andy. Thank you so much. Yes. ఇక్- ఇంకా ఈ మూవీలో లైక్ విష్ణు గారు మీరు ఎప్పుడు చిక్కుముడిలో ఇరుక్కుపోతూ ఉంటారు కదా, కానీ ఈ మూవీలో చూస్తే మీరు స్టార్టింగ్ లోనే ఒక చిక్కుముడిని విప్పుతాను అని ఒక పాపకి ప్రామిస్ చేస్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అసలు మూవీలో, ఏమన్నా చెప్పగలరా? మెయిన్ పాప ఎమోషన్ అండి స్టోరీ. Yes. Okay. పాపకి నా నా గతంకి చిన్న కనెక్షన్ ఏర్పడిపోతుంది అనమాట. సో ఓకే. ఆ రిలేషన్ తోనే నేను స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతా. సో ఆ ప్రాసెస్ లో అట్ ద సేమ్ టైం అదే కేస్ ని ఆవిడ సీత అని క్యారెక్టర్ చేస్తుంది ఆవిడ. సో Okay. ఆవిడ ఉంటారు అనమాట. సో ఇద్దరం అదే కేసు మీద వర్క్ చేస్తూ ఉంటాం. నేను గేమ్ లోకి ఇరుక్కుంటా. ఆ గేమ్ ఏంటనేది మనకి ఫిల్మ్ అన్నమాట. సో Yeah. సూపర్. ఇది యాక్చువల్లీ అండి ఒక ఐ జస్ట్ వాంట్ యాడ్ అ పాయింట్. ఇది ఒక ఓపెన్ థ్రిల్లర్. Okay. ఇట్స్ నాట్ అ సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు థియేటర్ లో యునో యుల్ బి లైక్ ఓకే వీ హ్యావ్ టు కీప్ గెస్సింగ్ every Yeah. murderer or whatever. I feel like there are different genres of thrillers, and ours is a complete open thriller. So something like this, I think, recent ga hasn't come in Telugu. అవునవును. అని Generally, అనిపించింది నాకు. ఐ డోంట్ నో. ట్రూ అవునవును. రైట్? యా, దట్స్ వాట్ పీపుల్. అసలు రాలేదులే, ఓపెన్ థ్రిల్లర్ యా, రాలేదు తెలుగులో. చాలా కరెక్ట్ తక్కువ. కరెక్ట్. సో దట్స్ వన్ ఆఫ్ అవర్ ప్లస్ పాయింట్స్, బిగ్ పాయింట్స్ టు లుక్ అవుట్ ఫర్. Yeah. మీ ఫేవరెట్ థ్రిల్లర్ మూవీస్ చెప్పండి, విష్ణు గారు, రెబ్బా గారు ఇద్దరు నాదా తెలుగులో. చెప్పండి విష్ణు నాది గారు. నాది అన్వేషణ అని ఫిల్మ్ ఉంటుందండి. ఓ, కోకిల తెలుసు. అని ఒకటి ఉంటుంది. ఓకే. కోకిల ఓకే. అండ్ అవే కళ్ళు. ఓకే. ఆ ఫిలిమ్స్ బాగా చిన్నప్పుడు చూసినవి గుర్తు. అవి బాగా థ్రిల్ అయ్యేవాళ్ళం. తర్వాత మనకి తెలుగు చాలా తక్కువ, థ్రిల్లర్స్ చాలా తక్కువ, అవునవును. రేర్ గా వస్తూ జనరల్గా ఉంటాయి. తెలుగు ఆడియన్స్ లో కూడా ఇట్లా థ్రిల్లర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరం ఎక్కువ మలయాళం మూవీస్ చూస్తూ ఉంటాం. మలయాళం చూస్తుంటారు. యా, ఈసారి మీ ద్వారా మాకు కూడా మంచి థ్రిల్లర్ మూవీస్ తెలుగులో ఇంకా ముందు వస్తాయేమో తెలుగులో. ఎస్. అండ్ Actually, ఆల్సో a lot of people are asking questions. The chat box lo, they're like, please look at the chat box, ani. యాక్చువల్లీ నాకు ఇదే ఫస్ట్ టైం, నేను అసలు అవునా? చూడలేదు. మీ ఇద్దరే నాకు లక్కీ ఛాన్స్, ఫస్ట్ టైం అసలు. నువ్వు చూడు చాట్ బాక్స్ లో ఏమున్నాయో చూసి చెప్పు. No, they were saying, somebody was asking, what is an open thriller? ఓపెన్ Vishnu థ్రిల్లర్ garu, అంటే please explain చేయండి. Yeah. ఓపెన్ థ్రిల్లర్ అంటే మీరు గెస్ చేయక్కర్లేదు. విలన్ పక్కోడు అయి ఉంటాడు, లేకపోతే ఎదురింటోడు అయి ఉంటాడు, లేకపోతే అదే మనం పక్కన పెట్టుకుని లాస్ట్ ట్విస్ట్ ఇస్తాం కదా, ఈడే విలన్ అని. ఓకే, అలా ఉండదు. ఓపెన్ విలన్ ఎవడో మనం ఓపెనింగ్ ఫస్ట్ ఫ్రేమే మనం చూపించేస్తాం. ఓకే. ఎలా పట్టుకుంటారు, దట్ ఈస్ ఓపెన్ థ్రిల్లర్. కరెక్ట్. అదే మీరు చిక్కుముడి ఎలా అన్ఫోల్డ్ చేస్తారు మాకు తెలుస్తుంది. ఓపెన్ థ్రిల్లర్ ఫర్ ఆడియన్స్, మా క్యారెక్టర్స్ కాదు. యా ఓకే. యా యా. సో మేము దాంట్లో ఉండిపోయాం. దాన్ని ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా కనుక్కున్నాం అనేది స్టోరీ అన్నమాట. ఆడియన్స్ కి ఓపెన్. ఇది ఓపెన్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ కి తెలిసిపోతుంది, ఈడి విలన్ అని, ఈడి హీరో, Okay. లేకపోతే ఈడిది అని తెలిసిపోతుంది. మీరు గెస్ చేయక్కర్లేదు. స్ట్రైట్ ఇప్పుడు వీళ్ళు ఒకరికొకళ్ళు దొరుకుతారా దొరకరా, క్యాట్ అండ్ మౌస్ రేస్ లా ఉంటుంది అనమాట. ఓ, నైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. Somebody is like, విష్ణు బ్రో, నీ మూవీ 29 times చూసా ఇప్పటి వరకు. ఏ సినిమా? ఏ మూవీయో చెప్పలేదు. యా, జస్ట్ సెట్ 29 times. సూపర్, థ్యాంక్ యూ. మీతో మూవీ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఏది? మీతో మూవీ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చూడటానికి పర్మిషన్ తీసుకోండి, తర్వాత వచ్చి చేద్దాం. విష్ణు గారు, మీది జస్ట్ లాస్ట్ వీక్ కామెడీ మూవీ రిలీజ్ అయింది కదా, ఇప్పుడేమో ఫుల్ ఆపోజిట్ రోల్, ఇంటెన్స్ థ్రిల్లర్.
అసలు సేమ్ ఉమ్, టైం ఇట్లా 2 ఆపోజిట్ రోల్స్ ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? రియల్ లైఫ్ లో మనం చేసే క్యారెక్టర్స్ మనకి కొంచెం రియల్ లైఫ్ లో ఉంటుంది కదా. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే కొత్తలో ఉండేదండి అలాగా, కొంచెం క్యారెక్టర్ లో ఉండిపోవటం, క్యారెక్టర్ ఫీల్ అవుట్ అదంతా. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ తో దాన్ని ఆఫ్ ఆన్ కింద ఎలా చేసుకోవాలనేది స్లోగా వచ్చేస్తుంది అది ఎక్స్పీరియన్స్ తో. సో నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఆల్సో ఈ మూవీ ట్రైలర్ లో మీరు ఒక డైలాగ్ చెప్తారు, లైక్ బాధ అనేది ఏడవకపోతే బరువు అవుతుంది అని. అసలు ఆ పర్వాలేదు. కాన్సెప్ట్ అనేది చాలా కనెక్టింగ్ టు ఎవ్రీబడి. ఎందుకంటే అంటే చాలా చెప్పండి. మనకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మిస్ అయిపోయినప్పుడు, ఆ, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధని మనం వ్యక్తం చేసేయాలి. ఏదైనా ఇన్సిడెంట్ ఆర్ లేకపోతే నచ్చిన పర్సన్ మిస్ అయినప్పుడు, లేకపోతే ఒక మంచి ఆపర్చునిటీ ఇదైనప్పుడు ఆ లోపల పెట్టేసుకుంటాం కదా మనం, బాధపడిపోతాం కదా. ఏదో నేను ఏడవనరా అని ఇలా చెప్పుకుంటాం కదా మామూలుగా. అలా కాకుండా మనకి ఏదైనా బాధ అంటే ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ ఇది ఉన్నప్పుడు, అది కట్ అయిపోయినప్పుడు, మిస్ అయిపోయినప్పుడు ఆ బాధని బయటికి తీసుకొచ్చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఆ మినిట్ కి చిన్న ఇది ఉన్నా తీసుకొచ్చేయాలి. అది తీసుకురాకపోతే చాలా రోజులు ఆ బాధ బరువు అయిపోతుంది. సో అదే కనెక్షన్ సినిమా. మన సినిమాలో కూడా దాన్ని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అది చూసినప్పుడు బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అందరికి కూడా, అది ఈక్వల్ గా కనెక్ట్ అవుతుంది. సూపర్ సూపర్. అండ్ ఆల్సో థ్రిల్లర్ మూవీకి మనం అందరం మీరందరూ ఎంత కష్టపడతారో, మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. లైక్ ఆ మ్యూజిక్ పడితేనే మనం ఆ థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అవును. థ్రిల్లర్ మనకి అదే మ్యూజిక్ వచ్చే వరకు కూడా మనకి ఆ జడ్జిమెంట్ అది పట్టుకోలేము. అది అంటే ఎలా ఉంది అంటే, మేకింగ్ వరకు మనం అనుకున్నట్టు చేసాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనుకుంటాం, కానీ ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇదంతా మారుస్తుంది అనమాట. ఎగ్జైట్మెంట్ మారుస్తుంది మనకు. ఆ థ్రిల్ ఎక్కువ అవుట్ అయ్యేది మ్యూజిక్ తోనే. సో కాలభైరవ గారు చేశారండి, ఫెంటాస్టిక్ గా చేశారు ఈ ఫిల్మ్ కి అయితే. బీజిఎం అంతా కూడా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద కాదు, టాప్ హైలైట్ అదే. కాలభైరవ్ గారి బీజిఎం హైలైట్ సినిమా ఫస్ట్. సూపర్ సూపర్. ప్రభా గారు, మీరు తెలుగు బాగా మాట్లాడతారా? అది విష్ణు గారు చెప్పాలి. డు ఐ స్పీక్ తెలుగు వెల్ విష్ణు గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు యాక్చువల్లీ ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. ఆర్ యూ ఏబుల్ టు సీ మీ? యా మాకు కనబడుతున్నారు. ఓకే, బికాస్ స్క్రీన్ ఇస్ లైక్ డార్క్ ఫర్ మీ. ఓకే, తెలుసు అండి. ఐ మీన్ ఐ కెన్ కంప్లీట్లీ అర్థం అవుతుంది, కానీ టాకింగ్ టైంలో కొంచెం కమ్యూనికేషన్ ఇక్కడ అక్కడ ఇట్ గోస్. ఇట్ డజంట్ కమ్ అవుట్ యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ ఇట్, బట్ బై నెక్స్ట్ మూవీ ఐ విల్ డెఫినెట్లీ గెట్ దేర్. అండ్ ఆల్సో ఈ మూవీలో మీది చాలా సీరియస్ పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ కదా. ఇట్స్ నాట్ ఈజీ టు క్యారీ. అసలు మీరు ఎలా హోంవర్క్ చేశారు దానికి? హౌ డిడ్ యూ? ప్రిపరేషన్స్ అంటే ఐ థింక్ డెఫినెట్లీ థ్రిల్లర్స్ అండ్ సీరియస్ క్యారెక్టర్స్ I've already done before, Malayalam, Tamil, and all that. I've played characters, but this was very different. Endukante oka police officer role and the kind of dignity that you need to maintain when it comes to that character, uniform. Once you put it on, the kind of mannerisms and all of that is definitely not the usual way, because I'm also very loud and bubbly, and you have to. It's a very restricted, chala, what do you say, streamlined character. So you can't smile too much. You can't, a lot of restrictions when it comes to movements and body language. So I think I watched chala manchi videos chusaru YouTube lo of real officers, how they interact during press conferences and during public meets and things like that, just to understand the body language. And hey, he's laughing. Why? Enduko? You don't believe that I did? ఆ పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే సీరియస్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. Yeah, correct. That was the first step, actually. In fact, look test చేసిన తర్వాత is when I actually realized I'm capable of doing it. కానీ
obviously you're still confused, like, you know, I don't want to be disrespectful, and you'll Yeah. think. That's why So for me, additionally, I had to go through certain kind of videos and content to just understand and be sure of what I'm doing. That was what I did, Andy. Nothing that's else. And nice. I think automatically Sri Vishnu Garu and, Hussein sir and all of them were super helpful. And with the scenes, you automatically become serious also. So Nice. ఈ మూవీ ఎక్కడ చూడబోతున్నారు మీ ఇద్దరు? కలిసి చూస్తున్నారా ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆ, టౌన్ ఈ రోజు హైదరాబాద్? నుంచి మీతో ఈక్వల్ గానే ఇక్కడ కూడా ప్రీమియర్స్ స్టార్ట్ చేసేస్తున్నాం అండి. ఓకే. సో ఫస్ట్ ప్రీమియర్ కి వెళ్తున్నాం. అలాగే రేపు మార్నింగ్ కి ఇంకా నార్మల్ సింగిల్ స్క్రీన్స్ కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. సూపర్. బేసిక్ గా థ్రిల్లర్ అన్న వెంటనే అవును. కొంచెం ఏ సెంటర్ సినిమా లేకపోతే యుఎస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అందరూ అంటారు. బట్ ఇది అలా కాదు, ఇది మాసెస్ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది. నైస్. అంటే ఈ మధ్య కాలంలో చాలా మనం థ్రిల్లర్ వచ్చేసేసరికి కొంచెం ఆ, మనం బ్రెయిన్ పెట్టి చూడాలి, లేకపోతే మిస్ అవుతాం. ఆ, ఏ సెంటర్ కి సిటీస్ కి చాలా బాగుంటుంది, యుఎస్ ఆడియన్స్ చాలా బాగా మెచ్చుకుంటారు ఇలాంటి కంటెంట్ ని, ఇది అంటారు కదా. అవన్నీ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం మాసెస్ కూడా చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. ఆ క్యాట్ అండ్ మౌస్ రేస్ మాత్రం థ్రిల్ అయిపోతారు. సింగిల్ స్క్రీన్స్ లో కూడా చాలా గట్టిగా వర్క్ అవుతుంది. సూపర్. సో సింగిల్ yes. స్క్రీన్ వెళ్తాం రేపు. మృత్యుంజయ్ టైటిలే చాలా పవర్ఫుల్ గా ఉందండి. అండ్ ఆల్సో మీరు ఎన్ అని హైలైట్ చేశారు టైటిల్ లో. లైక్ అది మూవీ చూస్తేనే రివీల్ అవుతుందా? లైక్ రివీల్ అవుతుంది మూవీ చూస్తే మీకు అండ్ ఆల్సో ఇంటర్వెల్ కి అర్థమైపోతుంది. సూపర్. అండ్ ఆల్సో మీ మూవీస్ అన్నిట్లో టైటిల్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. స్టోరీకి టైటిల్ కి చాలా రిలేషన్ ఉంటుంది మీ మూవీస్ లో. అంతా అలా ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు టైటిల్స్? మాక్సిమం తెలుగు మంచి తెలుగు టైటిల్లే ప్రిఫర్ చేస్తా. అండ్ కథలోంచి వచ్చిన టైటిల్ అయితేనే కొంచెం మనకి టైటిల్ ఆ కనెక్షన్ అనేది ఈజీ. సినిమా చూసినప్పుడు కూడా ఏ సినిమా అనే దాంతో మనం వెళ్తాం కదా, ఆ కనెక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ, మన రిలేటబుల్ టైటిలే పెడతాం అనమాట, కథకి రిలేటబుల్ టైటిల్. అవన్నీ నచ్చుతున్నాయి అందరికి. హ్యాపీ. నైస్ నైస్. విష్ణు గారు, మీరు క్రికెటర్, అండర్-19 వరకు క్రికెట్ ఆడారు కదా. అసలు అట్లా క్రికెటర్ నుంచి మూవీస్ లోకి అసలు అట్లా వేరేలా షిఫ్ట్ చేశారు? ఏం లేదండి, క్రికెట్ సినిమాలు బాగా ఇంట్రెస్ట్. క్రికెట్ వచ్చేసి ఆ, అయిపోయింది ఇంకా ఒక టైం వరకు. అంటే సీరియస్ గా తీసుకోవటం ఇంకా అర్థమైంది. సో నెక్స్ట్ నాకు ఇష్టమైన ఇది సినిమాలు. సో సినిమా దీంట్లోకి వచ్చారు. అండ్ అలా వెంకటేష్ గారు మీ ఫేవరెట్ హీరో కదా. క్రికెట్ లో అలా మీకు ఎవరు ఇష్టం? ఎవరిని ఐడలైజ్ చేస్తారు? రాహుల్ ద్రావిడ్ అంటే ఆ, మామూలు కాదండి, చాలా ఇష్టం. మన సీనియర్ దీంట్లో. తర్వాత వచ్చి విరాట్ రోహిత్ బాగా ఇష్టం. ఇప్పుడు ప్రెసెంట్ సంజు శాంసన్ అండ్ అభిషేక్. ఇప్పుడు అందరూ మంచిగానే ఆడుతున్నారు. అండ్ మొన్న సంజు శాంసన్ గారు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. T20 వరల్డ్ కప్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నానండి, ఫాలో అవుతున్నా. యాక్చువల్లీ సంజు శాంసన్ ఆ రోజు మార్నింగ్ వేరే ఇంటర్వ్యూలో కూడా సంజు శాంసన్ ఇవాళ ఉంటాడు అంటారా అని అడిగారు చాలా మంది. ఉంటే డెఫినెట్ గా గట్టిగా ఉంటుంది మరి అన్నట్టు అన్నా. లక్కీగా ఆ రోజే ఆయన చూపించారు. సూపర్. అయితే మీరు చెప్పండి, సెమీస్ లో ఎవరు పర్ఫామ్ చేస్తారు? ఈ రోజా? ఈ రోజు అభిషేక్ మళ్ళీ సంజు మెయిన్ ఇది. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. సో చూద్దాం. సూపర్. అండ్ ఆల్సో ఈ మూవీ అందరూ అడుగుతున్నారు, పాన్ ఇండియా స్టార్ విష్ణు అన్న అంటున్నారు. ఫ్యాన్ కదా నేను, మళ్ళీ తెలుగు ఓవర్సీస్. నైస్ అండి. ఇంకా ఈ మూవీలో సుదర్శన్ గారు కూడా ఉన్నారు కదా. మీకు సుదర్శన్ గారికి ఈవెన్ దో ఇట్ ఇస్ అ ఇంటెన్స్ థ్రిల్లర్, ఏమైనా టించ్ ఆఫ్ కామెడీ ఏమన్నా ఉండబోతుందా? ఫన్ వైఫ్ అసలు ఆ యాంగిల్ టచ్ చేయకూడదని జానర్ కి స్టిక్ ఆన్ అయ్యాం అనమాట. ఒక ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ ఎంత వరకు ఉంటుందో అంత ఉంటుంది. ఓ సెటైరిక్ గా కానీ అలా ఉండదు, టు ద పాయింటే ఉంటుంది అనమాట. మా క్యారెక్టర్లు కూడా ఓన్లీ మనం పర్సనల్ స్పేస్ కి వెళ్లకుండా ఏదైతే ఆ ప్రొఫెషనల్ ఇదవుదాం అనుకుంటున్నారో ఆ స్పేస్ నే మనం ఎక్స్ప్లోర్ చేసాం సినిమాలో.
సో ఫన్ అయితే ఉండదు, ఫన్ కంటే ఎక్కువ థ్రిల్, కొత్త థ్రిల్ ఉంటుంది డెఫినెట్ గా. సూపర్ అండి. Definitely ఈ మూవీ మేము అందరం ఇక్కడ చూస్తాము. తెలిసిన చిక్కుముడి అన్ఫోల్డ్ విష్ణు విన్యాసం కంటే ఇంకా సక్సెస్ అయ్యి మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యుఎస్ ఆడియన్స్ అందరూ కూడా ఈ మా మృత్యుంజయ్ చూడండి, డెఫినెట్ గా థ్రిల్ అవుతారు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏదో చెప్తాను. ఈ రెండు మూవీస్ సక్సెస్ మీట్ కి మీరు యుఎస్ వచ్చి మమ్మల్ని కలవాలి అని కూడా కోరుకుంటున్నాను. అయ్యో రావాలండి, డెఫినెట్ గా రావాలి, డెఫినెట్ గా వస్తాయి ఈసారి. థ్యాంక్స్ థ్యాంక్ యూ. ఫర్ లవింగ్ లైఫ్. థ్యాంక్ యూ.